నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదు. వికారాబాద్ సభలో ఇండియా కూటమిపై షా ధ్వజం. పదేళ్లలో మెదక్కు బీజేపీ చేసిందేమీ లేదు. మోదీ అమిత్ షాలపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం. బాలకృష్ణ దత్తపుత్రుడు సమాధానం చెప్పాలన్న జగన్. ఇడుపులపైకు చేరుకున్న రాహుల్ గాంధీ. కాసేపట్లో షర్మిల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత. హనుమానాలయంలో కేజ్రీవాల్ పూజలు. సాయంత్రం సౌత్ ఢిల్లీలో రోడ్ షో. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు సూటి ప్రశ్న వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదే నిజమైతే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ రుషికొండలో ఎలా భూములు కొన్నారని ప్రశ్నించారు. దత్తపుత్రుడు సైతం మంగళగిరిలో భూములు కొన్నారని గుర్తు చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా? వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాలని జగన్ ప్రశ్నించారు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు, మీరే చూస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకుడు, ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్ళిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏపీలోనే హాట్ సీట్గా మారిన పిఠాపురం పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి మద్దతుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలవడంతో అందరి చూపు పిఠాపురంపైనే ఉంది. అధికార పార్టీ వైసీపీ నుంచి జనసేనానికి గట్టి పోటీ ఇస్తున్నారు వంగా గీత. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో ఓటమి రుచి చూసిన పవన్ కళ్యాణ్ పార్టీ అధినేతగా ఈసారైనా గెలిచి తన పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తన ప్రత్యర్థి జగన్ బరిలో నిలిపిన గీతను ఓడించడానికి పావులు కదుపుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మరి పిఠాపురంలో ఎవరికి ఎంత బలం ఉంది? పిఠాపురం పీఠాన్ని అధిరోహించేది ఎవరు? పవన్కు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏ సామాజిక వర్గం ఎవరి వైపు ఉన్నారు? ఇరువురికి పడే ఓట్లు ఎన్ని అనేది అంచనా వేస్తే
కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న పిఠాపురాన్నే పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు. దీంతో తన గెలుపు ఈజీ అనుకున్నారు. అయితే కాపు సామాజిక వర్గం నుంచి 65,000 ఓట్లు పోలైతే కనుక పవన్కు 50,000, వంగ గీతకు 15,000 పడే ఛాన్స్ ఉంది. దీంతో 40,000 ఓట్ల మెజార్టీతో జనసేనాని ముందంజలో ఉంటారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి 40,000 ఓట్లు పడితే కనుక అందులో పవన్కు 5,000, గీతకు 35,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 10,000 ఓట్ల ఆధిక్యంతో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉంటారు. ఇక వైశ్య, బ్రాహ్మణ, ఇతర ఓసీల నుంచి 4,000 ఓట్లు పోలైతే అందులో పవన్కు 3,000, గీతకు 1,000 ఓట్లు పడితే అప్పటికే 13,000 ఓట్ల మెజార్టీతో పవన్దే పై చేయిగా కనిపిస్తోంది. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి 10,000 ఓట్లు పడితే కనుక అందులో పవన్కి 2,000, గీతకు 8,000 ఓట్లు రావచ్చు. అయినప్పటికీ 7,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉంటారు. ఇక ముస్లిం సామాజిక వర్గం నుంచి 1,500 ఓట్లు పోలైతే పవన్కు 100, గీతకు 1,400 ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ లెక్కన 5,000 ఓట్లతో ముందంజలో పవన్ కళ్యాణ్ ఉంటారు. అలాగే శెట్టి బలిజే ఓట్లు 22,000 పోలైతే అందులో పవన్ కళ్యాణ్కు 6,000, గీతకు 14,000 ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు పై చేయిగా ఉన్న పవన్ కళ్యాణ్పై 3,000 మెజార్టీతో వంగా గీత ముందంజలో ఉంటారు. ఇక మత్స్యకారుల నుంచి 24,000 ఓట్లు పడగా అందులో పవన్కు 10,000, గీతకు 13,000 పడే ఛాన్స్ ఉంది. ఈ లెక్క ప్రకారం 6,000 మెజార్టీతో ఆధిక్యంలో వంగా గీతదే పై చేయి. నగరాల విషయానికి వస్తే 3,000 ఓట్లు అక్కడి నుంచి పోలవగా పవన్కు 2,000, గీతకు 1,000 ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో 5,000 ఓట్ల ఆధిక్యంతో గీత ముందంజలో ఉంటారు. చేనేత ఓట్లు 20,000 పడితే కనుక పవన్కు 10,000, గీతకు 10,000 పోలవగా 5,000 ఓట్లతో ముందంజలో గీత ఉంటారు. ఇదే లెక్కన యాదవ సామాజిక వర్గం ఓట్లు 12,000 పడితే అందులో పవన్కు 5,000, గీతకు 7,000 పడతాయని, చివరికి 7,000 మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గీతదే పై చేయని స్వతంత్ర అధ్యయనం చెబుతోంది. మండలాలు, గ్రామాలు, సామాజిక వర్గాల వారీగా వేసిన అంచనాల ఆధారంగా తెలియని లెక్కలివి. ఈ స్టడీలో చివరగా 7,000 ఓట్ల మెజార్టీతో వంగా గీత జనసేనాని పవన్ కళ్యాణ్పై గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీ కనుక భారీ ఎత్తున పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే 10,000 నుంచి 12,000 ఓట్ల మెజార్టీ పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ఒకవేళ ఈ లెక్కలు తారుమారయ్యి పవన్ కళ్యాణ్ గెలిచినా 2 నుంచి 3,000 మెజార్టీ రాదని ఈ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడకేమి కాదని స్వతంత్ర జరిపిన అధ్యయనంలో తేలింది. కొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. మైక్లు మూగపోతాయి. అంతా నిశ్శబ్దం. మే 13న ఎన్నికల పోలింగ్. ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రచారంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నాయి. అసలే మండుటెండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్న వేళ ఎన్నికల ప్రచారంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఆదిలాబాద్ పార్లమెంట్ సిగ్నెంట్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యర్థులు ఇంటింటికి తిరిగారు. హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేసిన అభివృద్ధి పనులు ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రుణమాఫీ గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి గోడెం నాగేష్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని, కాంట్రాక్టర్ల కంపెనీల వద్ద మామూలు వసూలు చేస్తున్నారని, 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతరత్రా జరిగిన అభివృద్ధిని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు 2 జాతీయ పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ఎజెండాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఇస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను రద్దు చేస్తుందని దుమ్మెత్తిపోశారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుందని ఆరోపించారు. ఇలా పరస్పరం ఆరోపణలు, ప్రత్యర్థి పార్టీలపై చేసిన ఆరోపణలతో ప్రచార పర్వం సాగింది. చెన్నూరులో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు, దయచేసి ఆగం కాకండి. ఇదే చెన్నూరు పట్టణానికి సరిగ్గా 5 నెలల కిందట, 5-5.5 నెలల కిందట నవంబర్ 24 నాడు తమ్ముడు బాల్కా సుమన్ గారిని గెలిపించండి అని అడగడానికి మీ దగ్గరికి నేను వచ్చిన. మీరందరూ వచ్చిన ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ ఏమైందో 4-5 రోజులల్లా మరి పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం అనే సినిమా చూసి చెన్నూరులో మోసపోయింది. అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఏమన్నారు? ఇక మా ఆడబిడ్డలందరూ ఇక్కడనే ఉన్నారు. ఫ్రీ బస్ అన్నారు, బంగారం ఇస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, కోడళ్లకు 2,500 అన్నారు, అత్తలుంటే 4,000 అన్నారు, అత్తలకు భర్తలుంటే వాళ్ళకు కూడా 4,000 ఇస్తా అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు. ఏమేం జరిగిందో ఈ 5 నెలల్లో మీరే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఫ్రీ బస్సు అన్నారు. ఏమన్నా సుఖం ఉన్నదా ఫ్రీ బస్సులా? ఉన్నదా లేదా? ఫ్రీ బస్సు తుస్సుమన్నది. ఆడోళ్ళేమో సీట్ల కోసం కొట్లాడుకుంటారు, మగోళ్ళేమో టికెట్లు పెట్టి కొనుక్కొని మళ్ళీ తిట్టుకుంటాను. ఫ్రీ బస్సులా ఏ సుఖము లేదు. మంచిగా బస్సుల సంఖ్య పెంచి మంచిగా నడపక ఇలా మీరు చేయాపితే కూడా బస్సులు ఆపే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఇది వాస్తవం. నాకంటే బాగా మీకే ఎరుక. ఇక మిగతా మాటలన్నీ మీకు తెలుసు. మా రైతన్నలు, రైతు బిడ్డలు, చెన్నూరు నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన మీరు చెప్పాలా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఎంబడినే చేస్తా, ఉరుకుండ్రి బ్యాంకుకు తెచ్చుకోండ్రి, నేను సంతకం పెట్టనే పెడితే మీ ఖాతాలో వడనే పడ్డాయి పైసలు. డిసెంబర్ 9 నాడు అన్నాడు. పడ్డాయా పైసలు? పడ్డాయా 2 లక్షలు? వినబడతలేదు సౌండ్. ఎండ ఉంది నాకు తెలుసు, కానీ వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు. 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలేదా? చెన్నూరులో మరి కోటీశ్వరుడు ఉన్నాడు కదా, ఇస్తలేడా పైసలు? ఆయన జేబు దులిపితే పడతాయి 2 లక్షలు. ఏం పాడైంది? ఇలా అల్కగా మీ ఖాతాలలో ఆయన జేబు దులిపితే మొత్తం నిండిపోతాయి, కానీ వేస్తలేరు. మరి అయినా కూడా మళ్ళీ గుద్దుదామా? వాళ్ళకే మళ్ళీ మొండి చేయికే గుద్దుదామా? మనకు మొండి చేయి ఇచ్చినాక కూడా మనం తెలివి తెచ్చుకోవద్దా? ఆలోచించుండ్రి. నెలకు 2,500 ఇస్తా అన్నారు మా ఆడబిడ్డలకు. పడ్డాయా? ఒక్కలకన్నా పడ్డాయా? మీరు అవద్దని చెప్తున్నారు నాకు. కానీ ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్కి వచ్చి మొత్తం ఆడబిడ్డల ఖాతాలలో 2,500 ఇష్టమని చెప్తాడు. మరి రాహుల్ గాంధీ అంత పెద్దోడు అవద్దని చెప్తాడా? చెప్పాడు. మీరే అవద్దని చెప్తాను. ఒక్క మాట, ఒక పని చేద్దాం. 2,500 పడ్డ ఆడబిడ్డలందరూ రాహుల్ గాంధీ చెప్పినట్టు డబ్బన పైసలు పడితే మీరేమో చేయి గుర్తు గుద్దురు. పడనోళ్ళందరూ మంచిగా బ్రహ్మాండంగా ఈశ్వరన్న కారు గుర్తు గుద్దురు. పక్కనైగా ముసలోళ్ళకి 4,000 అన్నారు. 4,000 కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా, కేసీఆర్ 2 ఇస్తే నేను 4 ఇస్తా అన్నాడు. పడ్డాయా ముసలోళ్ళకి పెన్షన్లు? కొత్త పెన్షన్లు కాదు. జనవరి నెల 2,000 కూడా ఎగ్గొట్టినోడు, జనవరి నెల ముసలోళ్ళ కడుపు కొట్టినోడు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండ్రు, మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. అయినా తెలివి తెచ్చుకోకుండా, అయినా ఆలోచించకుండా 500 బోనస్ ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా,
తులం బంగారం వచ్చిందా ఏంది? వచ్చిందా? 1,500,000 పెళ్లిళ్ళైనాయి, 1,500,000 పెళ్లిళ్ళైనాయి తెలంగాణలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి నువ్వు 1,500,000 తులాల బంగారం బాకీ నువ్వు మా ఆడబిడ్డలకు యాది పెట్టుకో. నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు, నీ ప్రభుత్వాన్ని మీరు చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మిండ్రు కాబట్టే మీకు ఓట్లేసిండ్రు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నా కోసం కాదు, నా కోసమో నేను ఏమని అనుకుంటాను గీడిదాకా వచ్చినాం కదా అని చెప్పి మోమాటాని కోసం చేతులు తగురి. నిజంగా 5 నెలల కింద కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు శైలావట్టు బరాబర్ అయింది ముచ్చట. గట్టే చెయ్యంటే మొండి చేయి కాదు, పిడికిలి. మొండి చేయి మా డేంజర్, పిడికిలి పక్కాన. ఇది ఏం అనుమానం లేదా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కా అనుమానం లేదు. రైట్, ఇక చేయి దించురు, నేను చెప్తా కథ. ఏం లేదు, మీరు చేయవలసింది ఒకటే ఒక పని. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనిపిస్తుంది కదా, అనిపిస్తే మీరు ఒక్కటే పని చేయాలి. మీరు మాకు పెద్దపల్లిలో 2వ నంబర్ మీద, బ్యాలెట్లో 2వ నంబర్ మీద ఓటేయండి. మొత్తం తెలంగాణలో 10-12 ఎంపీ సీట్లు ఇయ్యండి. 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ కే ఎక్కువ పవర్ ఉంటుంది. ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర బుల్లెట్లు ఉండొచ్చు, కానీ మీ దగ్గర బుల్లెట్ కంటే పదునైన ఆయుధం బ్యాలెట్ ఉన్నది. పెద్ద పెద్ద గొప్ప గొప్ప కోటీశ్వర్లను కూడా కొట్టేతందుకు ఒక్కటే ఆయుధం ఓటు. ఆ ఓటుతోని వేటయ్యండి. ఎవరైతే మోసం చేసినరో, ఎవరైతే అడ్డగోలు కార్యక్రమాలు చెన్నూరులో చేస్తున్నారో వాళ్లకు బుద్ధి చెప్పండి. ఈశ్వరన్నకు బ్యాలెట్ లో 2వ నంబర్లో ఉన్నది కారు బ్రహ్మాండంగా గెలిపియండి. ఇప్పుడు నాకు ఇక్కడికి వస్తుంటే బాధ అనిపించింది. తమ్ముడు చెప్తున్నాడు సుమన్ అన్న, నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన అని చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టుకు ఇలా క్యాన్సిల్ చేయించిండన్నా అని అంటున్నాడు. నేనేమంటున్నా, నువ్వు గెలిచినావు సరే, గెలిచినాక ప్రజల మనసు గెలవాలి కదా. గెలవాలంటే ఏం చేయాలి? తమ్ముడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే నీకు దమ్ముంటే, నీకు చేతనైతే దాన్ని పెంచు, 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి. 2 పంటలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఉంటే 3 పంటలకు చేయి. మనసు గెలుచుకుంటే గట్ల గెలుచుకోవాలి. మున్సిపాలిటీలకు చెన్నూరు కావచ్చు, మందమరి కావచ్చు, వీటికి నేను పైసలు ఇచ్చిన గతంలో మున్సిపల్ మంత్రిగా. నీకు దమ్ముంటే అవి రద్దు చేసుడు కాదు. నేను 50 కోట్లు ఇస్తే నువ్వు 150 కోట్లు తీసుకురా, ఇచ్చి ప్రజల మనసు గెలుచుకో. రాజకీయం అంటే గది కోరుకుంటారు ప్రజలు, మంచి కోరుకుంటారు. రూపాయి ఇంకెక్కువ పని చేయాలి, ఎక్కువ అందుబాటులో ఉండాలి, కష్టంలో సుఖంలో ఉండాలని కోరుకుంటారు. కానీ ఇలా గెలిచిన నాయకులకు ఆ సోయి లేదు. ఇలా గ్రామాన రైతులు తిట్టుకుంటా ఉన్నారు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు ఎవడన్నా నాట్లేసేటప్పుడు ఎత్తారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లేసేటప్పుడు ఎత్తాడు రైతు బంధు. నాట్లప్పుడు కాదట, ఓట్లప్పుడే అది కత్తదట రైతు బంధు. ఇజ్జత్ కూడా లేదు. నాట్లప్పుడు ఎత్తే పనికొస్తుంది పైసలు. పురుగుల మందో, మన అన్నమంటారు ఇత్తనాలో మందో ఏదో ఒకటి కొనుక్కుంటారు. కానీ ఇలా పురుగుల మందు కొనుక్కునే పరిస్థితి వచ్చింది రైతులకు. పంట నష్టమాయ్, ఆగమాగం అయిపోయి మళ్ళా ఆత్మహత్యలు చాలా అయినాయి తెలంగాణలో. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మంచిగున్నప్పుడు మనుషుల విలువ తెలియదు, అంత మంచిగా నడుస్తున్నప్పుడు మనుషుల విలువ తెలియదు. అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. అప్పుడప్పుడు చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందనేది కూడా తెలుస్తుంది. వెలుగు అంటే వెలుగు పేపర్ కాదు, ఆయనతో మీరు ఆగమయ్యారు. అలా రాసేయని పచ్చి అబద్ధాలు, అది మాత్రం నమ్మకురి, ఆగం కాకురి. నేను అనేది మిమ్మల్ని అందరినీ కోరేది, మిమ్మల్ని అందరిని ఒకటే, దయచేసి ఆగం కాకుండ్రి. నాకు ఇక్కడికి వస్తుండో తమ్ముడు చెప్పిండు, ఏమనుకుంటారు తమ్మి అంటే, జర్రా ఆడాడ పిల్లగాళ్ళు మోడీ అంటుర్రు అన్న అన్నాడు. నేను అడిగిన, మోడీ ఏం చేసిండు తమ్మి జర చెప్పు, నాకు కూడా తెలియకపాయే. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, తెలంగాణకి ఏం చేసిండో ఒక 2 విషయాలు చెప్పు తమ్మి అన్న. అని నసిగిండు. చెప్పురా అయ్యా అంటే, చెప్పు నాకేం ఎగిరితం లేదు చెప్పు అన్న. అట్లా కాదన్నా అన్నాడు. చెప్పుతాం ఏంది అంటే, ఇక తెలియదు, ఏం తెలియదు. 10 ఏళ్ళలో ఏం చేసిండ్రా బాయ్ మోడీ అంటే ఎవ్వరికి తెలియదు. కానీ ఒక్క మాట యాదికి పెట్టుకోండి, మీరు రేవంత్ రెడ్డి కోటేసినా, మోడీ కోటేసినా, ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే మా అన్నదమ్ముల ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా, సింగరేణిలో ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాదం ఉన్నది మనకు. రేపటి రోజున అటు చేయి గుర్తోడు గెలిచినా, పువ్వు గుర్తోడు గెలిచినా, సింగరేణిని అదానికి అమ్మేసుడు ముమ్మాటికి పక్కా. ఇది అనుమానం పెట్టుకోకుర్రి. జనవరిలోనే ఒప్పందం కుదిరింది. రేవంత్ రెడ్డి పోయి
స్విట్జర్లాండ్ లో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానికి మోడీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇద్దరు దొంగలు కాంగ్రెస్ ఓడు బీజేపీ కలిసి సింగరేణిని అదానికి రాసిచ్చే చక్కర్లో ఉన్నారు. పొరపాటున ఓటేస్తే కేవలం చెన్నూరు గురించి చెప్తలేను నేను, మంచిర్యాల, శ్రీరాంపూర్లో, మా బెల్లంపల్లిలో, మా రామగుండంలో, మా భూపాలపల్లిలో, కొత్తగూడెంలో ఎక్కడెక్కడైతే మా అన్నలున్నారో, ఇల్లెందులో ఎక్కడెక్కడైతే మా కార్మికులు ఉన్నారో, సింగరేణి అన్నలున్నారో యాది పెట్టుకోండి. ఇది మీరు చేయి గుర్తు కోటేసినా పువ్వు గుర్తు కోటేసినా బరాబర్ రేపు జరిగేది సింగరేణి ప్రైవేటీకరం చేస్తారు, తీసుకపోయి అదాని చేతిలో పెడతారు. ఇది జరగబోతున్నది, మీరు రాసి పెట్టుకోండి. మేము 5 నెలల కింద చెప్పినాం, మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే మోసపోతారు, మోసపోతే గోసపడతారు అని చిలకకు చెప్పినట్టు చెప్పినాం. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు అని చెప్పినాం. చెప్పలేదా మేము? ఉన్నదా కరెంటు ఊళ్ళో? ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు అవుతుంది పవర్ కట్లు? ఒక 5-6 సార్లు పోతుందా? మోటార్లు కాలుతున్నాయా? పంటలు ఎండుతున్నాయా? నీళ్ళ గోస అవుతుందా? మరి మంచుకున్నదాన్ని ఇడగొట్టుకుంటుంది, తినే పల్లెంలా మన పోసుకుంటుంది. దయచేసి నేను అందుకే మిమ్మల్ని కోరేది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని మీరే చెప్పారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే కేసీఆర్ పార్టీకి కేసీఆర్ అభ్యర్థి కారు గుర్తు కోటేయండి, ఆగం కాకుండా. వాడొకడు వీడొకడు ఉంటాడు ఊళ్ళలో, ఇది జాతీయ ఎన్నిక, జాతీయ ఎన్నికల కేసీఆర్ ఏమున్నది, కారు గుర్తు ఏమిటికి అని కూడా మాట్లాడతాడు. నేను ఒక యాడ్ చెప్తున్నా మీకు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కూడా గిట్లే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏమన్నారు? కేసీఆర్ దబ్బన 17కి 17 పార్లమెంట్ సీట్లు గెలిచినా తెలంగాణ ఎట్లొస్తుంది, ఎట్లా తెస్తాడు? 17 సీట్లతోని 272 మంది ఒప్పుకోవాలి పార్లమెంట్లా అన్నారు. మరి ఏం చేసిండు కేసీఆర్? మీరు 5 ఎంపీలు ఇచ్చారు, 5 పంచ పాండవులు లెక్క ఢిల్లీకి పోయినరు, 32 పార్టీలను ఒప్పించిండ్రు, బ్రహ్మాండంగా తెలంగాణను తీసుకొచ్చిన మొనగాడు మగాడు కేసీఆర్. 5 ఎంపీలతో మీరు 5తోనే గంత పనిచేసిండు కేసీఆర్. మరి మీరు మాకు 10-12 అప్పచెప్తే ఎంపీలు రేపు ఈ 2 ఢిల్లీ పార్టీల మెడలు వంచి ఈ బలగొట్టి సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా చేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి పని తప్పకుండా చేసేటట్టు చేస్తాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఆగం కాకుర్రి. అడిగితే బీజేపీ వాళ్ళు మీ ఇళ్లకు వస్తారు. అక్షింతలు వచ్చినాయా మీ ఇళ్లకు? పంపలేదు. ఇక్కడ ఏమన్నా అంటే ఎందుకు వెళ్ళినా బీజేపీ వాళ్ళ కోట అంటే, గుడి కట్టినాం గుద్దుర్రిగా. మరి కేసీఆర్ కట్టలేదా గుడి? యాదాద్రిలో బ్రహ్మాండమైన టెంపుల్ యాదగిరి గుట్టలో కట్టలేదా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఒక యాదగిరి గుట్ట మాత్రమే కాదు, బ్రహ్మాండమైన నీళ్లను తీసుకొచ్చే మన చెన్నూరు లిఫ్ట్ పథకం లాంటి పథకాలను మంజూరు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు కట్టిండు, ఎర్రటి ఎండల్లో చెర్లను మత్తడి దుంకిచ్చిండు కేసీఆర్. ఇలా గసంటి కేసీఆర్ను పోగొట్టుకొని ఇవాళ 10 ఏళ్లలో బుడ్డ పైస పనిచేయలే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలి. సిలిండర్ మోడీ వచ్చినాడు 400, ఇవాళ 1200 అయింది. 400 సిలిండరు 2014లో 3 ఇంతలు పెరిగింది, 1200 అయింది. మళ్ళా ఈసారి మీరు మళ్ళా మోడీకి ఓటేస్తే రేపు జరిగేది ఒకటే, 1200 సిలిండర్ 5000 రూపాయలు అవుతుంది. మళ్ళా తర్వాత మమ్మల్ని తిట్టకురి. ఎందుకంటే అన్ని పిరం చేసినోడే మోడీ. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే కూరగాయలు పిరమైనాయి. దీనికి కారణం ఒకే ఒక్కడు, నరేంద్ర మోడీ. నేను అబద్ధం చెప్తలేను. మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకది, బయటికెళ్ళి తెచ్చుకోవాలి. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు, డ్రమ్ల చొప్పున అమ్ముతారు. మోడీ వచ్చినాడు ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ $100 2014లో. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ధర తగ్గింది, $16 దిగి $84లకు వచ్చింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే, ఎళ్ళకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే. బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పుల రాష్ట్రంగా దివాలా తీయించింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంటే ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ ఏ రకంగా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి వైఖరి చూస్తే, వాళ్ళ పరిపాలన దిశ ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచన చేస్తే తెలంగాణ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో ఈరోజు తెలంగాణ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే వచ్చి 6 నెలలు కావస్తూ ఉంది. మేము
1వ తేదీ జీతాలు ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులకు. అది గొప్ప నిర్ణయం అని ప్రకటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల సమస్య ఎంత దుర్లభంగా ఈరోజు ఉందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి వాయిదాలు, కరువు భత్యాలు బీఆర్ఎస్ చెల్లించలేదు. ఇప్పటి వరకు కూడా 6 నెలలు కావస్తున్నప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చెల్లించలేదు. ఈ యొక్క పెన్షన్ల సమస్య పరిష్కరించడం కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. दुनिया में किसी सरकार ने नहीं किया है. మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి ఆలోచన కూడా చేయలేదు. हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी. దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక పట్టిక, ఒక లిస్ట్ తయారు చేస్తాము. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा. ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను మేము ఎన్నుకోవడం జరుగుతుంది. और उस महिला के बैंक अकाउंट में साल के 10,000 रुपए नहीं, 20 नहीं, 50 नहीं, 90 नहीं, 1 लाख रुपए बैंक अकाउंट में जाएंगे. ఎన్నుకున్నటువంటి అటు మహిళ యొక్క బ్యాంకు ఖాతాల్లో 20,000 కాదు, 30,000 కాదు, 50,000 కాదు, 1,00,000 రూపాయలు సంవత్సరానికి జమ చేయబోతున్నాము. हर महीने 8,500 रुपए खटाखट 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 बैंक अकाउंट में. ప్రతి నెల 8,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కటాకట్ మేము జమ చేయబోతున్నాము. करोड़ों लोगों की जिंदगी बदल जाएगी. కోట్లాది మంది యొక్క జీవిత శైలి మారబోతుంది దీని ద్వారా. नरेंद्र मोदी ने 22-25 अरबपति बनाए. నరేంద్ర మోడీ గారు 20-25 మంది యొక్క కొందరు ధనికులను మాత్రమే వారు తయారు చేశారు. हम करोड़ों लाखपति बनाने जा रहे మేము हैं. కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము. मीडिया वाले कहेंगे कि देखो गरीबों की आदत बिगाड़ रहे हैं. నా మీడియా సోదరులు అంటారు పేదవారులను సోమరిపతులు చేస్తున్నారు మీడియా వారు అంటారు. हमने मनरेगा दिया, ये कहते हैं कि देखो गरीबों की आदत बिगड़ रही है. మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులు అంటారు పేదవారిని సోమరిపరులు చేస్తున్నారని అంటారు. भोजन का अधिकार दिया, कहते हैं देखो गरीबों की आदत बिगड़ रही है. ఉపాధి హామీ ఇచ్చినా కూడా, ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారిని సోమరిపరులు చేస్తున్నామని నా మీడియా मगर नरेंद्र मोदी अदानी को लाखों करोड़ रुपए देता है तो ये कहते हैं विकास हो रहा है. కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి లక్షల కోట్లు అప్పనంగా అప్పజెప్పినా ఈ మీడియా సోదరులు అంటారు చూడండి విప్లవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని అంటారు. आप अदानी के मीडिया हो, आप हिंदुस्तान के मीडिया हो ही नहीं. మీరందరూ అదాని యొక్క మీడియా, భారతదేశం మీడియా మీరు కానే కాదు. हमें जो करना है हम करने जा रहे हैं. మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము. किसानों का कर्जा माफ होगा. రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది. किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी. రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది. 30 लाख सरकारी नौकरियों को हम आपके हवाले कर देंगे. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము. आंगनवाड़ी आशा में जो महिलाएं काम करती हैं उनकी आमदनी दुगनी हो जाएगी. అంగన్వాడీ ఆశా వర్కర్లైన నా అక్క చెల్లెల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయబోతున్నాము. और आज मनरेगा में 250 रुपए मिलता है, सरकार बनने के एकदम बाद 400 रुपए मिलेगा. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజైతే ఏ 250 రూపాయలు లభిస్తుందో దాన్ని 400 రూపాయలు చేయబోతున్నాము. भाइयों और बहनों, कांग्रेस पार्टी, बहन शर्मिला, मैं, खारगे जी, इंडिया गठबंधन, राजशेखर रेड्डी इस किताब की रक्षा करते हैं. మేమందరము ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని మేము రక్షించే ప్రయత్నంలో ఉన్నాము.
इस संविधान के लिए लाखों कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने अपनी जान, अपना खून, अपना पसीना दिया है। ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని తమ స్వేదాన్ని చిందించి 24 గంటలు పనిచేస్తారు. इससे आपको अधिकार मिलते हैं, रिजर्वेशन मिलता है, जमीन मिलती है। जो भी आपको आज तक मिला है वो इस संविधान से मिला है। ఈ రాజ్యాంగం ద్వారానే మీకు హక్కులు లభిస్తాయి, మీ భూములు లభిస్తాయి, మీకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏదైనా లభిస్తుందంటే అది కేవలం ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే. आंध्रा को स्पेशल स्टेटस मिलेगा तो ये किताब आंध्रा को स्पेशल स्टेटस दिलवाएगी। ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే లభిస్తుంది. पोलावरम प्रोजेक्ट ये किताब दिलवाएगी। పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రాజ్యాంగమే ఇస్తుంది. और नरेंद्र मोदी इस किताब को फाड़कर फेंकना चाहते हैं। కానీ నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. वो चाहते हैं कि ये किताब फेंक दी जाए और जो भी उनके मन में आए वो कर पाए। నరేంద్ర మోడీ గారు అనుకుంటారు ఈ రాజ్యాంగాన్ని తొలగించి వాళ్ళ మనసులో ఏమి వస్తే ఈ భారత ప్రజలతో అది చెయ్యాలని అనుకుంటున్నారు వారు. मगर ये हिंदुस्तान की आवाज है, हिंदुस्तान की भावना, आशाएं हैं, ये हिंदुस्तान का भविष्य है। కానీ భారత రాజ్యాంగం భారతీయుల యొక్క ఆలోచన, భారతీయుల యొక్క భవిష్యత్తు. अगर पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, माइनॉरिटी को, गरीब जनरल कास्ट को कुछ मिला है तो इस किताब ने दिया है। పేదలకు, నిరుద్యోగులకు, వెనుకబడిన కులాలకు, దళితులకు, గిరిజనులకు ఇంతవరకు ఏమైనా హక్కులు లభించాయంటే ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే. और मैं आज आपको यहां कहने आया हूं कि इस किताब को नरेंद्र मोदी छोड़ो, दुनिया की कोई शक्ति नहीं छू सकती है। నేను ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను, ఈ భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ కాదు కదా ప్రపంచంలో ఎవరు కూడా మార్చలేరు. आप इस किताब को फाड़ कर फेंकने की कोशिश करो और फिर देखो हिंदुस्तान आपके साथ क्या करता है। మీరు ఈ భారత రాజ్యాంగాన్ని చించి పరేసే ప్రయత్నం చేయండి, చేసి చూపించండి. ఈ భారతీయ ప్రజలందరూ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో చూస్తారు. हम वाईएसआर की जो राजनीति थी वो चाहते हैं आंध्र प्रदेश के लिए। మేము వైఎస్ఆర్ యొక్క సైద్ధాంతిక విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని एक అనుకుంటున్నాము. सरकार जो गरीबों की बात सुने, మేము ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆవాజ్, వారి యొక్క వాయిస్ ను వినాలని అనుకుంటున్నాము. जो कमजोर लोगों के साथ खड़ी हो, బలహీనలతో నిలబడాలని అనుకుంటున్నాము. जो किसी से ना दबे, ఎవరితోని భయపడని వ్యక్తులుగా మేము किसी ఉండాలనుకుంటున్నాము. से ना डरे। ఎవరితోని భయపడకుండా ఉండాలనుకుంటున్నాము. ये आंध्र प्रदेश को शोभा नहीं देता कि आपकी सरकार हिंदुस्तान के प्रधानमंत्री से डरती है। ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రధానమంత్రితో భయపడుతుంది. అది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. थोड़ा समय आपको वाईएसआर और कांग्रेस पार्टी के रिश्ते के बारे में बताना चाहता हूं। కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏందో మీకు చెప్పాలనుకుంటున్నాను. ये देखिए, ఇది చూడండి, ఇది చూడండి. ये राजशेखर जी और कांग्रेस पार्टी एक हैं। ఇది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కటే. कांग्रेस पार्टी राजशेखर रेड्डी में थी और राजशेखर रेड्डी कांग्रेस पार्टी में थे। రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిలో ఉంది. और कांग्रेस पार्टी राजशेखर रेड्डी के खिलाफ कभी कुछ नहीं कर सकती है। కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించదు. ये जो सीबीआई का मामला था ये बिल्कुल गलत था ఏదైతే సిబిఐ యొక్క విషయం ఉందో అది పూర్తిగా అబద్ధము. और इसकी सच्चाई आज आपके सामने है। దాని యొక్క నిజం ఈ రోజు మీ ముందు ఉన్నది. कांग्रेस पार्टी ने राजशेखर रेड्डी का नाम चार्जशीट में कभी नहीं डाला। కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో ఎప్పుడూ చేర్చలేదు. ये नाम किसी और ने अपने फायदे के लिए डाला था। ఇది ఎవరో వారి యొక్క స్వలాభం కోసం చేసిన పని. राजशेखर रेड्डी हमारे थे,
हम उनका कभी नुकसान नहीं कर सकते हैं। రాజశేఖర్ రెడ్డి గారు మావారు, వారికి ఎప్పుడు నష్టం రానివ్వము. और आज राजशेखर रेड्डी की बेटी मेरी बहन यहां आपके सामने खड़ी है। ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా చెల్లెలు మీ ముందు నిలబడింది. गाड़ी में मैंने इनसे कहा कि आपको हिंदुस्तान की लोकसभा में आना पड़ेगा। నేను కారులో వస్తుంటే నా చెల్లె మే 11 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. భద్రత దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో సెంట్రల్ బలగాలను రంగంలోకి దించామన్నారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తనిఖీలో 16 కోట్ల రూపాయల వరకు డబ్బులు పట్టుకున్నామని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్న విజయవాడ సిపితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేసుకుంటున్నారని అడిగి తెలుసుకునేందుకు మనతోటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఉన్నారు. వారితో మాట్లాడుతాం. సరే, ఏ విధంగా భద్రతలో కానీ సమస్యాత్మక కేంద్రాలు ఏ విధంగా గుర్తించారు? సంస్థాత్మక కేంద్రాలుగా ఒక 267 కేంద్రాలు గుర్తించడం జరిగిందండి. అన్ని చోట్ల కూడా, అవే కాకుండా మిగిలిన చోట్ల కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. దీనికోసం మేము విజయవాడ జిల్లా పోలీసు నుంచి 5,000 మంది పోలీసులు ఉపయోగించడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా 13 కంపెనీల సిఐపిఎఫ్ కంపెనీస్, 10 కంపెనీల స్టేట్ పోలీసు ఉపయోగించడం జరుగుతుంది. ఇది కాక మనకి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాలంటీర్స్ కూడా మనము వీఆర్ యూజింగ్ ఫర్ క్యూ మెయింటెనెన్స్ అండ్ అదర్ జనరల్ డ్యూటీస్. అంతేకాకుండా సుమారుగా 4,500 మంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసి బైండ్ అవుట్ చేశాము. అవసరమైన చోట క్రిమినల్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ గత 10 రోజుల్లోనే సుమారుగా 10 కోట్ల రూపాయల క్యాష్, 60,000 బాటిల్స్ లిక్కర్స్ కూడా సీజ్ చేసాం మనం. టోటల్గా 16 కోట్ల రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో 81,000 లీటర్ల లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఏ రకమైన చిన్న వైలేషన్స్ ఉన్నా సరే ఇప్పటిదాకా 95 కేసుల ఎంసీసీ వైలేషన్ కేసెస్ కట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా విఐపీలు పోలింగ్ కేంద్రాలను కూడా వినియోగించుకోబోతా ఉన్నారు. ఎటువంటి భద్రత కూడా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రత? ప్రతి పోలింగ్ కేంద్రం కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, క్యూ మెయింటెనెన్స్ కానీ అన్నీ చూసుకుంటారు. ఇది కాక మనకి నేను చెప్పినట్టు సుమారుగా 400 స్ట్రైకింగ్ ఫోర్స్లు, క్యూఆర్టీస్ ఇవన్నీ వాడడం జరుగుతుంది. అందరినీ ఉపయోగిస్తున్నాం. సిఐపిఎఫ్ కానీ, ఏపీఎస్పీని ఉపయోగించి కానీ, మా సివిల్ పోలీస్ ఉపయోగించి కానీ, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానీ ఉపయోగించి యాజెట్యూళ్ళు ప్రతి చోట కూడా మనము స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, క్యూఆర్టీస్ అండ్ వేరియస్ ఫార్మ్స్లో మా సెక్యూరిటీ వేరియస్ లేయర్స్లో ఉంటుంది. పోలింగ్ బూత్లో ఉన్న సెక్యూరిటీతో పాటుగా. థ్యాంక్ యూ. ఇది ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక అదనపు భద్రత అధికారులను అయితే కనుక నియమించడం కూడా జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పర్యవేక్షణ అనేది కూడా ఉండబోతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అందరూ కూడా పోలింగ్ అనేది, ఓటు అనేది కూడా వినియోగించుకోవాలి అంటూ కూడా ఇక్కడ ఎటువంటి ఎవరికి కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రత అనేది కూడా ఏర్పాటు చేసామంటూ కూడా నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మల్లితో సంతోష్, స్వతంత్ర టీవీ విజయవాడ నుంచి. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం అవుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఎలక్షన్ విధుల్లో పాల్గొనే అధికారులకు ముందుగానే సూచనలు చేశామని కలెక్టర్ అన్నారు. గర్భిణీ స్త్రీలు ఓటును వినియోగించుకుంటే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల యంత్రాంగం ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక మనతోటి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. సార్, ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, పోలింగ్తో పాటు అదేవిధంగా ఎన్నికల ఫలితాలప్పుడు కూడా ఏ విధమైనటువంటి యాక్షన్స్ తీసుకోబోతాం? ఈ ఏర్పాట్లు బాగున్నాయి. డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ రేపటికి అన్ని విధాలుగా డిస్ట్రిబ్యూషన్ అంటే వచ్చిన పోలింగ్ పార్టీస్ ఫామ్ హౌస్ అవ్వడము, వచ్చిన వాళ్ళందరినీ ప్రాపర్ కూర్చోబెట్టడము, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ చూసుకోవడము, వాళ్ళకి కావాల్సిన వెహికల్ రెడీ చేసుకోవడము, వెంటనే పంపించడము. దట్స్ ద టాస్క్ 1. సో దీనికి వెళ్ళేటప్పటికి పోలింగ్ స్టేషన్ రెడీగా ఉండడము, దాని మెటీరియల్ ఎక్కడ ఇష్యూస్ లేకుండా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ వన్స్ అక్కడికి వెళ్ళిపోయినాక మాక్ పోల్ చేసే విధానం ఏంటి అని తెలుసుకోవడము, తర్వాత యాక్చువల్ పోల్ చేసే విధానము, ఆ ప్రాసెస్లో ఎక్కడ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాము. ఈవీఎంస్ షార్టేజ్ లేకుండా చూసుకుంటున్నాము. సఫిషియంట్ రిజర్వ్ పెట్టుకునేటువంటి ఉన్నాము. ఇక్కడ 118% కన్నా ఎక్కువ BUCs ఉన్నాయి. 125% కన్నా ఎక్కువ వీవీప్యాట్స్ అనేటువంటి ఉన్నాయి.
ఏమైనా ఇష్యూ అయితే దాన్ని రిప్లేస్ చేయడానికి ఇంజనీర్స్ అనేటువంటి ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాము. అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైన్స్ రెడీ చేసుకున్నాము. సెక్టర్స్ ఆఫీసర్స్ని రెడీ చేసుకున్నాము. దాన్ని ప్రాపర్గా ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి ఓరియంటేషన్స్ అనేటువంటి ఇచ్చున్నాము. అయిపోయిన తర్వాత రిసెప్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రాపర్గా ప్లాను, కూర్చునే విధానము, వెహికల్స్ ఎలా చేయాలో అంతా కూడా ప్రాపర్గా కన్వే చేస్తున్నాము. సార్, ముఖ్యంగా ఎవరైతే ఈ విధులు నిర్వహిస్తారో వాళ్ళలో వికలాంగులు కూడా ఉన్నారా? అసలు వికలాంగులకి ఎటువంటి డ్యూటీస్ చేశారు? సో వికలాంగులు అనేటువంటిది ఎక్కువైతే హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న 60% అలాంటి వాళ్ళందరినీ కూడా అనేటువంటిది మేమైతే ఎక్స్క్లూడ్ చేసేసాము. సో చిన్నవి ఏవైతే ఉన్నాయో దే విల్ బీ కంటిన్యూయింగ్. ఇప్పుడు ఆ రోజు రేపు అలాంటిది ఏవైనా ఉండి మరియు అలాంటి ఒకవేళ ఇది ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే వెంటనే రిజర్వ్ నుండి చేసేటువంటి అధికారం కన్సర్న్ ఆర్ఓకి అనేది ఉంటుంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకుంటే వారికి ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చెప్తారు? అంటే గర్భిణీ స్త్రీలు అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు. ఎస్, అది మేబీ 7వ మంత్, 8వ మంత్, 9వ మంత్ ఉండేటువంటి వాళ్ళది కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి దాని తగ్గట్టుగా రాగానే వాళ్ళకి ప్రయారిటీ ఇంకెక్కడ కూడా ఆపకుండా డైరెక్ట్గా తీసుకువెళ్ళడం, దట్స్ ద ఫస్ట్ థింగ్. సో అక్కడ నుండి నడవలేని స్థితిలో ఉండేటప్పుడు ఫెసిలిటేటర్ని పెట్టుకొని ఫెసిలిటేటర్ విత్ వాట్ ఎవర్ది ఉన్నటువంటి అక్కడ ఉండే సో స్మాల్ వీల్ చైర్ అవ్వచ్చు, లేకపోతే చేయి పట్టుకొని అనేటి కొందరు అందరూ వీల్ చైర్లో కూర్చోడానికి ఇష్టపడరు. సో దాని తగ్గట్టుగా తీసుకురావడము, ఎక్కడ లైన్లో వెయిట్ చేయకుండా ముందుగా తీసుకువెళ్ళి చేసేసి వెంటనే పంపించడము. అండ్ వాళ్ళకి ఏమైనా సడన్గా వాటర్ ఇది కావాలనేటప్పుడు ప్రాపర్గా పెట్టుకోవడము, వాళ్ళకి ఏమైనా టాయిలెట్ కావాలనేటప్పుడు దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏదైతే 2024 పోలింగ్ తేదీతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా తగినటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగిందంటున్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లతో పాటు కౌంటింగ్ హాల్స్ని సైతం కూడా ఏర్పాటు చేశామంటూ కలెక్టర్ ఢిల్లీరావు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాపై పార్టీల అధినేతలు దృష్టి సారించారు. సీఎం జగన్, జనసేన అధినేత పవన్ ఈ జిల్లాలోనే లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు చివరి బహిరంగ సభలో పాల్గొనున్నారు. కాకినాడ జిల్లాపై వైసీపీ, జనసేన అధినేతల దృష్టి కేంద్రీకరించి ఆధిపత్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి చివరి పంచ్ ఎవరికి తగలనుంది, ప్రజలు ఎవరికి మేలు చేయనున్నారు అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. ఎన్నికల ప్రచారం అయితే మరికొన్ని గంటల్లో అయితే ముగియనుంది. సుమారు 15 రోజుల పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారాన్ని అయితే హోరెత్తించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం సుమారు 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని అయితే కొనసాగించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా అయితే ఇప్పటికే పర్యటన అయితే ముగించారు. సాయంత్రం 6 గంటలకి ఈ పర్యటన అయితే ముగించే నేపథ్యంలో ఇప్పటికే ఆ కాకినాడ జిల్లా చూస్తే కనుక కాకినాడలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అయితే పోటీ చేయడంతో అన్ని పార్టీలు కూడా పిఠాపురం అయిపోతే చూసిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆయన ప్రచారం కోసం, ఆయన్ని గెలిపించడం కోసం అయితే మెగాస్టార్ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. అదేవిధంగా చూస్తే ఈరోజు అయితే ఆ రామ్ చరణ్ తేజ్తో పాటు చిరంజీవి భార్య సురేఖ, అలాగే అల్లు అరవింద్ కూడా కాకినాడ పిఠాపురం అయితే చేరుకుని పవన్ కళ్యాణ్తో కూడా కొంతసేపట్లో అయితే కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా చూస్తే వరుణ్ తేజ్ కూడా ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం చేశారు. అలాగే సినీ తారలు అయితే కూడా పిఠాపురంలో భారీ ఎత్తునైతే ప్రచారం చేసిన పరిస్థితి. అదే ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఈ కాకినాడ జిల్లాలోను, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా విస్తృతంగా అయితే పర్యటన చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే చివరి రోజైతే కనుక ఇటు పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో పర్యటన చేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో పర్యటన అయితే చేస్తూ ఆఖరి పంచ్ ఇచ్చేందుకైతే కనుక బహిరంగ సభల్లో అయితే ఇద్దరు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే పిఠాపురంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ఇప్పటికే వ్యూహాన్ని అయితే రచించిన జగన్మోహన్ రెడ్డి చివరి సభను కూడా పిఠాపురం నుంచే ఇచ్చి ప్రజలను అయితే కనుక ఉద్దేశించి ప్రసంగించున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో పర్యటన చేసి చివరి పంచ్ ఇవ్వడానికి అయితే ఆయన కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి
పార్టీ మీద పవన్ కళ్యాణ్ విస్తృతంగా విమర్శనాస్త్రాలు సంధించారు. చివరి పంచ్ కూడా ఇచ్చి ఆయన ఓడించాలని అయితే పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్గా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇటు ఆ పవన్ కళ్యాణ్, అటు జగన్మోహన్ రెడ్డి, అలాగే చంద్రబాబు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీద కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ 2 జిల్లాల మీద పూర్తిగా ఆధిపత్యం సాధించేందుకైతే కనుక ముఖ్యంగా ముందు నుంచి కూడా ఈ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ ప్రచారంలో అయితే కనుక ఒక పార్టీ మీద మరొకరు అయితే కనుక విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అయితే పనిచేసిన పరిస్థితి ఉంది. మరి కొద్ది గంటల్లో అయితే కనుక ఈ ప్రచారం అయితే ముగియనున్న నేపథ్యంలో చివరి పంచు ఎవరిది వస్తుంది, అసలు ఈ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు అనేది అయితే ఫలితాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. That's a KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.